హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పతనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నివాసమై పార్ట్ 107. ఇంకా ఆలస్యం చేయకుండా మన సిరీస్లోకి వెళ్ళిపోదామా? ఆస్తి మొత్తం తన పేరు మీద రాయమని అడుగుతుంది జీవిత, అర్హంత్కి బుద్ధి చెప్పాలి అని చెప్పి. ఏం మొత్తం నువ్వు నొక్కేద్దాం అనుకుంటున్నావా ఏంటి? చక్కెరపాణి అడిగాడు. నేనెందుకు అలా చేస్తాను? అయినా ఆస్తి నీ కొడుక్కి దక్కుతుంది కాబట్టి ఇలా సైలెంట్గా ఉన్నావు, లేదంటే నువ్వు చూస్తూ ఊరుకునేవాడివా? ఎదురు ప్రశ్నించింది జీవిత కూడా తగ్గకుండా. మీరిద్దరూ కాస్త ఆపుతారా మీ గోల? విసుగ్గా అంది రాజేశ్వరీదేవి. వాళ్ళిద్దరూ సైలెంట్ అవ్వటంతో, అమ్మమ్మ ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు అని అడిగింది స్వీటీ. వాడికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ వాడికి తక్కవు. నేను ఆలోచించేది అది కాదు, మరొక విషయం గురించి నేను ఆలోచిస్తున్నాను అని సమాధానం చెప్పింది రాజేశ్వరీదేవి. ఏంటి అమ్మమ్మ అది అని అడిగింది స్వీటీ. టైం వచ్చినప్పుడు చెప్తాను అని సోములు రావటంతో మేము బంగ్లాకి వెళ్తున్నామని చెప్పింది. రాజాబాబు అక్కడంతా శుభ్రం చేయమని చెప్పారంట మేడం. అక్కడ ఇంకా పని వాళ్ళు ఉన్నారు, రేపటికి మొత్తం శుభ్రం చేస్తారు. అప్పుడు వెళ్ళండి మేడం, ఇప్పుడే అక్కడికి వెళ్తే ఇబ్బంది పడతారు అని చెప్పాడు. అంటే బంగ్లాని వాడు స్వాధీనం చేసుకోవాలని అనుకున్నాడా? అమ్మా మనం ఇప్పుడే వెళ్దాం పద, మనమే దగ్గరుండి ఇంటిని బాగు చేపిద్దాం అంది జీవిత. ఎక్కడ వాళ్ళకన్నా ముందు అర్హంత్ వాళ్ళు ఆ బంగ్లాలోకి అడుగుపెట్టి అది తన సొంతం అంటాడేమో అన్న భయంతో. అవసరం లేదు, రేపు ఉదయం వెళ్దాం అని మరో మాటకి అవకాశం లేకుండా గదిలోకి వెళ్ళిపోయింది రాజేశ్వరీదేవి. ఈ అమ్మాయి ఎప్పుడూ ఇంతే, తన మాటనే వినాలని అంటుంది. అక్కడ వాడు ఇంటి పెత్తనం తీసుకుని మొత్తం బాగు చేపిస్తుంటే ఈవిడి గారు రేపు తీరిగ్గా వెళ్తుందంట. ఏం చేస్తుందంట వెళ్ళి? నా మొహం కాకపోతే ఈవిడ నేను చెప్పింది ఎప్పుడు విన్నది? తనలో తనిస్తా అనుక్కుంటూ వెళ్ళింది జీవిత. వెళ్తున్న జీవితను చూసి తనకు ఉపయోగపడేలా ఉంది అనుకున్నాడు సోములు. మావయ్య మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని స్వీటీ తల్లి గదిలోకి వెళ్ళింది. ఏం స్వీటీ, ఇంకా మీ అమ్మమ్మనే పట్టుకుని వేలాడాలని అనుకుంటున్నావా? స్వీటీ రాగానే అడిగింది జీవిత. అమ్మా అసలు నీ బాధ ఏంటి? ఎందుకు ఇలా తయారయ్యావు? ఇంతకుముందు బాగానే ఉండేదానివి కదా, అమ్మమ్మ ఏం చెప్పినా సరే అంటూ. ఇప్పుడెందుకు ఇలా ఉంటున్నావు? విసుగ్గా అడిగింది స్వీటీ. ఎందుకంటే అప్పుడు నా కూతురు ఆ ఇంటి కోడలు అవుతుంది అని కలలు కన్నాను. మీ అమ్మమ్మ కూడా అవి నిజం అవుతాయి అని నన్ను మభ్యపెట్టింది. కానీ ఆ కలలు అన్నీ కళ్ళలు అని తెలిసాక ఇంకా ఇలా కాకుండా ఎలా ఉంటాను? చూడు స్వీటీ, మా అమ్మతో నీకన్నా ఎక్కువగా నేనున్నాను. ఆవిడను గుడ్డిగా నమ్మకూడదు అని నీ విషయంలో నాకు బాగా జ్ఞానోదయం అయింది. నా జీవితం ఎలానో అయిపోయింది, నువ్వు మాత్రం నాలా మిగిలిపోకూడదు అని చెప్తున్నా. ఆవిడను గుడ్డిగా నమ్మడం మానేసి మనకు రావాల్సింది మనం తీసుకుని వెళ్ళిపోదాం, లేదంటే చివరికి ఏది మిగలకుండా పోతుంది అంది. అమ్మా నువ్వు భయపడినట్టు ఏం జరగదు, అమ్మమ్మ మనకి అన్యాయం జరగనివ్వదు అని అంది. నేను అలాగే అనుకున్నా, కానీ నీకు అన్యాయం చేయలేదా? నువ్వు నా మాట వినవు అని అర్థమవుతుంది కదా. ఇంకా నీ ఇష్టం స్వీటీ, నేను మాత్రం అవకాశం ఉన్న ప్రతిసారి ఫైట్ చేస్తూనే ఉంటాను అని స్థిరంగా చెప్పింది. తల్లి ఆలోచనని ఎలా మార్చాలో అర్థం కాలేదు స్వీటీకి. ఆవిడ భయంలో అర్థం ఉంది. అలా అని తనని పెంచి ఇంత దాన్ని చేసిన అమ్మమ్మ మీద నమ్మకం లేకుండా ఉండలేదు. ఏం జరుగుతుందో తనకు తెలియదు, కానీ తను మాత్రం తన అమ్మమ్మకి తోడుగా ఉండాలని డిసైడ్ అయ్యింది. ఆ మాట మీదే ఉండాలని అనుకుంది. ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్ళిన లోచన మధ్యాహ్నం భోజనం సమయానికి వచ్చింది. గబగబా కాళ్ళు కడుక్కుని లోపలికి వచ్చి హాల్లో వర్క్ చేసుకుంటున్న అర్హంత్ని చూసి, బావా ఏమైనా కావాలా? చాలాసేపు అయింది కదా నేను వెళ్ళి. సారీ బావా, ఒకరి తర్వాత ఒకరు ఏదో ఒక అవసరం కోసం వస్తూనే ఉన్నారు, అందుకే ఆలస్యమైంది అని గబగబా చెప్పింది. లోచన రిలాక్స్ అంటూ తన్ని కూర్చోమని చెప్పి, ఇవేంటివి అని అడిగాడు లోచన చెంగును ఉన్న వాటిని చూపిస్తూ. ఉసిరికాయలు బావా, పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో పెద్ద చెట్టు ఉంది, దాని కాయలు భలే తియ్యగా ఉంటాయి, పచ్చిగా ఉంటే పుల్లగా వగరుగా ఒక రకంగా ఉంటాయి అని చీరకొంగు విప్పి చూపించింది. లేత పసుపు రంగులో ఉన్న పెద్ద కాయని తీసి
అర్హంత్ నోటికి అందించింది. కాస్త పుల్లగా మరి కాస్త తీయగా ఉన్న ఆ రుచి డిఫరెంట్గా ఉండటంతో బాగున్నాయి. నేను పెద్ద ఉసిరికాయలు చూశాను కానీ వీటిని ఎప్పుడు చూడలేదు. టేస్ట్ చేయడం కూడా ఇదే మొదటిసారి అన్నాడు వాటిని గుప్పెటి నిండా పట్టుకుని చూస్తూ. వీటిలో ఉప్పు కారం కలుపుకొని తింటే ఇంకా బాగుంటాయి బావా అని చెప్పింది. నేను తీసుకొస్తాను ఆగు చిన్నమ్మ అని తనతో తెచ్చినవి అన్నీ డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టింది రంగి. రంగి కిచెన్లోకి వెళ్ళటంతో అప్పటికే వంట పూర్తి చేసిన శారద బయటకు వచ్చి, వచ్చేసావా త్రిలోచన అంటూ అర్హంత్ చేతిలో ఉన్న ఉసిరికాయలని చూసి, అరే ఉసిరికాయలు ఎక్కడివి అంటూ తను ఒకటి తీసుకుని నోట్లో పెట్టుకుంది. అబ్బా ఎంతకాలం అయిందో వీటిని తిని, భలే ఉన్నాయి త్రిలోచన ఎక్కడివి అని అడిగింది నవ్వుతూ మరో 2 తీసుకుని. చిన్నమ్మకి ఇష్టం కదమ్మా, అలా ఊళ్ళోకి వెళ్ళగానే ఇలా అన్నీ వచ్చేస్తాయి. ఇదిగో ఇవన్నీ చూడండి చిన్నమ్మ కోసమే అంటూ తను తెచ్చినవి చూపించింది. వాళ్ళ ఇంటికి ఎందుకు రావటం లేదు అని అడిగాడు అర్హంత్. బాలు బాబు తను లేనప్పుడు ఎవరిని రానివ్వరు రాజాబాబు, అందుకే నన్ను తోడిచ్చి పంపించారు. ఇప్పుడు మీరు ఉన్నారని చప్పుని రావడం లేదు, కానీ అందరూ చిన్నమ్మ కోసం చూసేవాళ్లే అని అంది రంగి ఉప్పు కారం కలిపిన గిన్నె వాళ్ళ ముందు పెడుతూ. శారద గారు తినడం మొదలు పెట్టగానే ఎలా తినాలో అర్హంత్కి చూపించింది లోచన. అర్హంత్కి కూడా ఆ టేస్ట్ చాలా నచ్చింది, అందుకే చాలా కాయలు తినేశాడు. 3 పళ్ళు పులిపెక్కే వరకు తిని మిగిలిన వాటిని పక్కన పెట్టేశారు. సరిపోయింది, ఇన్ని తిన్నారేంటి చిన్నమ్మ, ఇంకా భోజనం ఏం చేస్తారు? బాలుబాబుకు తెలిస్తే ఇంకా అంతే సంగతులు అంది రంగి. అమ్మో అన్నయ్యకు చెప్పుకు రంగి అంది లోచన. కానీ మీరు భోజనం చేయలేదు కదమ్మా అంది. ఎక్కువ తినను కానీ కొంచెం తింటాను. బావా నూరా లంచ్ చేద్దాం. మళ్ళీ అన్నయ్య లంచ్ చేయకుండా ఇవన్నీ తిన్నాను అని తిడతాడు కూడా అంది. మరి లంచ్ చేయకుండా ఇవన్నీ తింటారా? తప్పే కదా, తప్పు చేసినప్పుడు ఈ తిప్పలు తప్పవు. అమ్మ నువ్వు పోటీ పడి మరీ తిన్నారు నవ్వుతూ అన్నాడు. నువ్వు కూడా తిన్నావు బావా ముద్దుగా మూతి ముడిచి అంది. నేను మీ అంత ఎక్కువ అయితే తినలేదు పద అని ల్యాప్టాప్ ఆఫ్ చేసి లంచ్ కోసం లేచాడు. డైనింగ్ టేబుల్ నిండా ఉన్న వాటిని చూసి ఇవన్నీ ఏంటి అని అడిగారు. అందరూ ఇచ్చిన కూరలు తినుబండారులు రాజాబాబు, ఇందులో పాలబూరలు ఉన్నాయి, అవంటే చిన్నమ్మకి చాలా ఇష్టం. చిన్నమ్మ కోసమే చాలామంది ప్రత్యేకంగా చేస్తారు వాటిని అని చెప్పింది వాళ్ళకి వడ్డిస్తూ. నీకు చాలా ఫాలోయింగ్ ఉందిగా నవ్వుతూ అన్నాడు అర్హంత్. మరో అప్డేట్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.